ఈరోజు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన మరియు కేటీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసిరో ఆ వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే కేటీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన సీఎం గారి పైన అనుచిత వ్యాఖ్యలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైపు ఏం మాట్లాడాలోనే అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు కేటీఆర్ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన మొగోడు అని మా నాయన అని చెప్పుకుంటున్నావు, కానీ తెలంగాణ తెచ్చింది వేలాది మంది విద్యార్థుల బలిదానాలకు స్పందించిన తెలంగాణ తల్లి సోనియమ్మ కదా తెలంగాణ ఇచ్చింది. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీ అయ్యనే కదా ప్రకటించిండ్రు. అప్పుడు అధికారంలో ఉన్న మీ పార్టీ కదా అసెంబ్లీ సాక్షిగా సోనియమ్మ లేకపోతే తెలంగాణ సాకారం కాకుండా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రకటించింది మీరే కదా. మాయే తెచ్చిండు, మాయే లేకపోతే తెలంగాణ ఎడికలు వస్తుండని చెప్పి గొప్పలు మాట్లాడుతున్నావు మిస్టర్ కేటీఆర్. నీ నోరు అదుపులో పెట్టుకోవాలి. నీ నోరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం బాగుండదు. అధికారం మా వైపు ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ప్రజాపాలన జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇంకా నువ్వు చట్టాపట్టాలు వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నావు. మీరు గతంలో చేసిన దుర్మార్గపు పాలన నియంత్రిత పాలన అయినా ఈరోజు గడిల పాలన ఈరోజు మాది కాంగ్రెస్ పార్టీది అయి ఉంటే ఈరోజు నువ్వు ఉంటుంటివో ఊచల కింద ఉంటుంటివో ఏ గడిలా నువ్వు బందీ అవుతుంటివో ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన అక్రమాల చిట్టా మొత్తం తయారవుతుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయబద్ధంగా ఒక క్రమ పద్ధతిలో ఈరోజు మొత్తం మీరు చేసిన మొత్తం అక్రమ చిట్టా అంతా బయట పెడతా ఉంది, మొత్తం బయటికి వస్తూ ఉంది. మీరు చేసిన అక్రమాలని కప్పుపుచ్చుకోవడానికి, మీరు చేసిన అన్యాయాలను కప్పుపుచ్చుకోవడానికి ఏదో దుమ్మతి బట్టగాల్చి మీనేసిన ప్రక్రియ మీరు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడాలి. మీరు ఇష్టం వచ్చే అన్పార్లమెంటరీ వర్డ్స్ మీరు యూజ్ చేస్తే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాము. మాకు సంస్కారం ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్. నీవు ఇంకా ఇదే ధోరణి మీరు కొనసాగిస్తే మాత్రం నీవు గతంలో ఏదైతే ప్రజలు మీ పార్టీని బొందబెట్టిరో, మేము కాంగ్రెస్ పార్టీ యువ నాయకులమంతా కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మొత్తం మేము ఇండ్ల నుంచి బయటకు వచ్చి పార్టీ అంతా మీద కదిలితే మరి భూస్థాపితమవుతారు, రాజకీయంగా భూస్థాపితమవుతారు. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్, ఇది కేవలము దిష్టి బొమ్మతో ఆగదు. నీవు నోరు అదుపులోకి పెట్టుకుంటే మాత్రము ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఉంటుంది. రాష్ట్రం నుండి తరిమి కొడతామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ముగిస్తాను.